అందరికీ నమస్కారం. క్యాట్లిస్ట్ డివోషన్ ఛానల్లో మహాభారతం ఇవ్వాలి కదా ఇప్పుడు. సో వాయిస్ ఓవర్ చేయబోతున్నప్పుడు నాకు ఉదయ్ కృష్ణారెడ్డిది మార్నింగ్ ఎవరు అడిగినట్టున్నారే. ఈవెన్ నేను మొన్న కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి కేసు అప్డేట్ మండే రోజు తెలిసిద్దని అన్నానే. ఏమైందని చెక్ చేశాను, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆయన మన్నో నాగేశ్వరరావు ఎవరు ఉన్నారు చూసారా, సిబిఐ మాజీ డైరెక్టర్. ఆయన అంటే ఇక్కడ ఎందుకు, ఇతను సపోర్ట్ చేసిన అతనే. నేను మీరు మగజాతి అయినటువంటి మనం కొంతమంది ఆడవాళ్ళు అందరూ పరుగు పోయింది. అందరూ కూడా ఓ రకంగా ఛీ అని మన మీద మనం ఉమ్మేసుకున్నాడే చేశాడు ఈ ఉదయ కృష్ణారెడ్డి. అతని మీద మన అందరికి సింపతి ఎందుకు వచ్చింది, మనం అతను ఎందుకు సపోర్ట్ చేసాం? అమ్మా నాన్న లేరు, అండ్ వాళ్ళ జేజే ఎవరు కూరగాయలు అమ్ముకుంటూ ఉండిద్ది పాపం, చిన్నది షాపు లేదంటే ఇంట్లోనో బండి మీద. ఆమె దగ్గర పెరుగుతూ అతను కానిస్టేబుల్ అయ్యాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ అయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో ఒక సీఏ వాళ్ళ అవమాన భారానికి గురై పూర్తిగా జాబ్ వదిలేసి, గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్ జాబ్ వదిలేసి సివిల్స్ ప్రిపేర్ అవుతూ 4 అటెంప్ట్ల పైన 5వ అటెంప్ట్లో కొట్టాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. తర్వాత ఆ అమ్మాయి జూన్ 23న లేదా జూన్ 23 నుంచి అసభ్యకర సందేశాలు పంపుతాడనింది. జూలై 8న తన రూమ్కి లాక్కెళ్ళాడనింది. జూలై 9న వచ్చేసి తన గొంతు పట్టుకున్నాడనింది. జూలై 10న వాళ్ళ హస్బెండ్కి ఫోటోలు పంపాడు, అసభ్యకరంగా ఏమో ఫోటోలు వీడియోలు. కేసు మొన్న ఫైల్ అయింది. మరి ఇన్ని రోజులు ఏం చేసింది? ఆమె కూడా ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ కదా, సో ఎప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆ రకంగా ఇతను మనం సపోర్ట్ చేసాం. లేదు, 2 చేతులు కలిసిన చప్పట్లు. ఆమె కూడా ఇష్టపూర్వంగానే రైట్, ఇష్టంగానే ఇతని దగ్గరికి వచ్చిందని చెప్పేసి అనుకున్నాం. అది ఇతను చెప్పున్నాడు కాబట్టి. ఆ తర్వాత ఇతను అసలు ఆత్మహత్య అటెంప్ట్ చేయలేదు. ఓకే, తర్వాత ఆ లెటర్ ఏదైతే రాసినాడో ఆమె గురించి, అది అసలు అతను రాయలేదు, నాకు గుర్తులేదు అనటం. అన్నిటికి మించి ఆ అమ్మాయి మీద ఇతను చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని ప్రూఫ్లు వీడియోలు ఎందులో ఉన్నాయి అన్నాడు, అతని మొబైల్లో. ఆ మొబైల్ ఏమో ఎక్కడుందంటే తెలియదు అన్నాడు. ఇప్పుడు అతను పోలీసులు సహకరించాలి. ఆల్ ఇండియా సర్వీసెస్లు చాలా ఇదిగా ఉంటాయండి, ఫుల్ డిసిప్లిన్తో ఉంటాయి వాళ్ళవి. అండ్ చట్టం చేతులు చాలా పొడవైనవి. నువ్వు ఏటైనా పో, నేను పట్టేసుకునేది అంతే. అలా పట్టేసుకున్న మూమెంట్లో నువ్వు ఆల్రెడీ ఒక ఐపీఎస్ క్యాడర్లో ఉన్నప్పుడు నువ్వు ట్రైనింగ్లో ఉండు, నార్మల్గానే ఉండు. చట్టానికి నువ్వు ఒబే చేసి, రూల్స్కి ఒబే చేసి, నీ తరఫున ఒక లాయర్నో అడ్వకేట్ను పెట్టుకొని నువ్వు వాదించాల్సింది వాదించు. నువ్వు ఏ తప్పు చెప్పి ప్రూవ్ చేసుకో. నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిది తప్పు అన్నావు, మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారన్నారు, లవ్లో ఉన్నారని అన్నారు, నీకు వేరే వాళ్ళతో రిలేషన్ ఉందని చెప్పేసి ఆ అమ్మాయి వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంది ఐఏఎస్ ఆఫీసర్ని. ఆ తర్వాత నాకు ఎవరితో రిలేషన్ తెలిసి నా దగ్గరికి వచ్చింది, నన్ను ఇష్టపడుతుంది. ఆ విషయం అలా ఆయనకి తెలిసి నాతో గొడవ పడినప్పుడు, ఒరే బాబు మీ ఆవిడ చేస్తుంది ఇదంతా నేను చెప్తే వాడు నమ్మలేదు. తీరా ఆ అమ్మాయికి అతను గొడవ లేని మూమెంట్లో ఇక నన్ను ఇరికిద్దాం నీ పిల్లలు చూస్తున్న మూమెంట్లో నేను ఫోటోలు వీడియోలు ఆయనకు పంపాను. ఇక తట్టుకోలేక నా పరువు తీయడం కోసం ఆమె తర్వాత ఈ సర్దార్ వల్లభపేట నేషనల్ పోలీస్ అకాడమీ కొంతమంది కలగలిసి, ఒక 4 మొత్తం కలగలిసి ఆమె కుట్రబడి ఇదంతా చేశారు అని ఇతను చెప్తే, అరే ఛాన్స్ ఉంది కదా మనం నమ్మాం. ఆయన మన్ను నాగేశ్వరరావు అయితే ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్, చాలా గట్టిగానే పోస్ట్ పెట్టి, చాలా పెద్ద పోస్టే పెట్టాడు. ఇక్కడ విక్టిమ్ వచ్చేసి లేడీ, దట్టు ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఆమె డీటెయిల్స్ రివీల్ చేయడు, ఆమె పేరు కూడా పెట్టాడు, ఆయన పేరు కూడా రివీల్ చేస్తాడు, మనం చూడలేదు నేను అది. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఇంత చేస్తే ఈరోజు అతను హాజరు కావాలి విచారణకి. తీరా 2 ఇంటి అడ్రస్లు ఇచ్చాడు. ఆ 2 ఇంటి అడ్రస్లు అతను లేడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. మొన్న ఆసుపత్రి డిశ్చార్జ్ అయిన మూమెంట్లో కూడా ఫోన్ ఎక్కడ, మరి అన్నీ అందులో ఉన్నాయి అన్నావు కదా, మీరిద్దరు నువ్వు ఆ అమ్మాయి క్లోజ్గా ఉన్నవి, ఆ అమ్మాయి కావాలని తప్పుడు కేసు పెట్టింది అన్నావు కదా, ప్రూఫ్ లేదు చూపించరా బాబు అంటే, ఫోన్ ఎడదో తెలియదు అని చెప్పేసి అన్నాడు. తీరా ఇప్పుడు ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్, 2 చోట్ల లేడు, ఏడన్నాడో తెలియదు. కేసును ఎదుర్కోవాల్సిన వాడు అడ్రస్ లేడు. ఇతను చేసిన తప్పులు చెప్తాను చూడండి, తప్పు మీద తప్పు. నెంబర్ 1, ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఆమె ఇష్టపూర్వకంగా వచ్చినా ఇతను చేసిన తప్పు. పెళ్ళైన అమ్మాయితో అలా ఉండకూడదు కదా, ఏది ఇతని వర్షన్ అయితే. పోనీ ఆమె వర్షం ప్రకారం అంటే అసలు ఆమె దరిదాపు కూడా తను పోకూడదు, బట్ వెళ్ళాడే. సో ఫస్ట్ ఆమె విషయంలో తప్పు చేశాడు. నెంబర్ 2,
ఆత్మహత్యాయత్నం చెయ్యకుండా ఫుల్గా మందు దాగి అది ఆత్మహత్యాయత్నం అన్నట్టుగా చూపించాడు. అది తప్పు. నెంబర్ 3, ఆ అమ్మాయి క్యారెక్టర్ని భయంకరంగా బ్లేమ్ చేస్తూ ఒక లెటర్ బయట పెట్టాడు. తీరా ఆ లెటర్ మొత్తం చూసిన తర్వాత అమ్మో ఏంట్రా ఇంత దారుణంగా ఉంది ఈ ఆడపిల్ల అని చెప్పేసి అంత అనుకున్నాం. తీరా చూస్తే అసలు లెటర్ నేను రాయలేదు, నాకు సంబంధం లేదు, ఎప్పుడు రాసినట్టు నాకు గుర్తులేదు అన్నాడు. తీరా డిశ్చార్జ్ అయిన తర్వాత విచారణకు సహకరిస్తా, నా ఫోన్లో డేటా ఉంది మొత్తం కోర్టుకి సబ్మిట్ చేస్తా అన్నాడు. తీరా చూస్తే విచారణకు సహకరించింది లేదు, అడ్రస్లో లేడు, ఫోన్ ఏడుందో తెలియదు, అసలు ఫోనే కలవట్లేదు. చేతులారా కెరీర్ క్లోజ్ అయినట్టే. అసలు మరి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో, తప్పు మీద తప్పు చేశాడు. ఒక తపస్సు చేసి తప్పరాని ఉద్యోగం తనకు వస్తే చివరికి దానిని చేతులారా నాశనం చేసుకుంటే నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంది అంటే ఇప్పటికన్నా కానీ అతను వాళ్ళ అడ్వకేట్తో ముందుకు వచ్చి ఆ దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉంటే వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగితే సేఫ్ జోన్లో ఉంటాడు. అదర్వైజ్ కెరీర్ క్లోజ్ అండ్ జైల్లో ఉండటం ఖాయం. చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.